స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం కూడదు. తక్షణం స్పందించి ప్రజలను ఆదుకోవాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్. ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదివాసీ విద్యార్థుల ఆందోళన. హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. లైఫ్ లైన్ హాస్పిటల్ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి. వికలాంగులకు కలెక్టర్ విజ్ఞప్తి. మేళతాళాలు, మంగళవాద్యాలు, కోలాటాల మధ్య వైభవంగా గోదావరిలో రామకోటి పుస్తకాల నిమజ్జనం. వార్తల్లోని వివరాలు. లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ కోరారు. పోలియో, ఆర్తో, చెవి, మూర్ఛ తదితర వ్యాధులతో బాధపడుతున్న అంగవైకల్యం కలిగిన పిల్లలకు ఉచిత శస్త్రచికిత్సలు చేయించుకోవచ్చునన్నారు. రాజీవ్ విద్యా మిషన్ లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ ను ప్రవేశపెట్టింది. హాస్పిటల్ ఆన్ వీల్స్ పేరుతో ప్రత్యేక రైలు గుంటూరుకు వచ్చింది. హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలను చేయించేందుకు 129 మంది పిల్లలను బస్సులో రాజీవ్ విద్యా మిషన్ గుంటూరుకు తరలించారు. బస్సును జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ జెండా ఊపి ప్రారంభించారు. అత్యంత ఉన్నత నాణ్యతా ప్రమాణాలు గల సంచార వైద్యశాలలో ఉచిత వైద్య సేవలు పొందడం ద్వారా అంగవైకల్యం పోయి మంచి ఆరోగ్యవంతులుగా పిల్లలు తిరిగి రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఆపరేషన్స్ చేయించకుండా బాధపడుతున్నటువంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు రాజీవ్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో చక్కటి అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్, ఎపిలెప్సీ, చిన్న సర్జికల్ కలెక్షన్స్, దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ అంటే ఒక రైల్ బండి, డాక్టర్ల నిండా రైల్ బండి ఆపరేషన్ థియేటర్స్తో పాటు మనకు గుంటూరులో వచ్చి ఉన్నది. మన జిల్లా నుంచి దాదాపు 200 పిల్లలు ఇట్లాంటి మనం ఎంపిక చేసి కరెక్షనల్ సర్జరీల కోసం గుంటూరు పంపిస్తున్నాం. మొదటి విడతగా ఈరోజు సత్తుపల్లి, ఖమ్మము మరి భద్రాచలం నుంచి పిల్లలు వాళ్ళ తండ్రితో సహా అక్కడికి వెళ్ళటం జరుగుతూ ఉంది. అక్కడ వాళ్ళకు ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఈ సర్జికల్ ఆపరేషన్స్ తర్వాత వారు మంచి భవిత ఉండాలని దేవుడిని నేను కోరుకుంటా ఉన్నాను. రామనామం అన్ని వేదాల కంటే గొప్పదని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేతి జగన్నాథాచార్యులు తెలిపారు. శ్రీరామనామ జపం వలన రామకోటి రాయటం వలన పాపాలు హరించుకుపోయి పుణ్యం ప్రాప్తిస్తుందన్నారు. రామ, శ్రీరామ, కోదండ రామ, ఎంతో రుచిరా, ఎంతో రుచిరా, శ్రీరామ, ఓ రామ, శ్రీరామ, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. రామకోటి పుస్తకాల నిమజ్జనం భద్రాచలం వద్ద గోదావరిలో వైభవంగా జరిగింది. ఆలయంలో స్వామివారి పాదాల వద్ద రామకోటి పుస్తకాలు ఉంచి పూజలు చేశారు. అనంతరం గోదావరి బ్రిడ్జి వద్దకు లారీలో తీసుకొచ్చారు. మేళతాళాలు, భక్తుల కోలాటాల మధ్య రామకోటి పుస్తకాల తరలింపు కార్యక్రమం జరిగింది. జయ
కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్, ఆజాద్, ఆలయ పాలక మండలి అధ్యక్షుడు కూరచేటి పాండురంగారావు, సభ్యులు బూసిరెడ్డి అంకిరెడ్డి, మురళి, కృష్ణమాచార్యులు, ప్రసాద్ తదితరులు పాల్గొని రామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు. ఓం హిరణ్మయే నమః, ఓం లక్ష్మీ నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం కృష్ణావర్తే నమః, ఓం అదిత్యే నమః, ఓం నిత్యే నమః, హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం జ్యేష్ఠాయ నమః, ఓం లోకశోక వినాశన్యే నమః. ఓం ఓ ఆశయానికి అంకురార్పణ, ఒక ఆచరణకు నాంది ప్రస్తావన. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపన. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా కంప్యూటర్ విద్యకు శ్రీకారం చుట్టి అత్యధిక విద్యా సంస్థల్ని నిర్వహిస్తున్న విద్యావేత్త శ్రీ పారుపల్లి ఉషాకిరణ్ కుమార్ గారి సారథ్యంలో తిరుగులేని, మరెవ్వరికీ సాటిరాని మేటి తెలంగాణ విద్యా సంస్థలు శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. 100% రిజల్ట్స్ తో 100% ప్లేస్మెంట్స్ కల్పిస్తున్న మా విద్యా సంస్థలు శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్. సువిశాల ప్రాంగణంలో అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం పర్యవేక్షణలో అత్యుత్తమ సాంకేతిక విద్య అందిస్తున్న NBA అక్రిడేషన్ పొందిన విద్యా సంస్థ శ్రీ కవిత ఇంజనీరింగ్ కాలేజ్ కారేపల్లి. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అంకిత భావం కలిగిన ఫ్యాకల్టీతో, ఆధునిక సదుపాయాలతో మేటి నాలెడ్జ్ సొసైటీని తయారు చేస్తున్న విద్యా సంస్థ విజయ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మపాలెం. శ్రీ కవిత గ్రూప్ నేతృత్వంలో నడుపబడుతున్న మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్. ఖమ్మం జిల్లాలో తొలి మహిళా ఇంజనీరింగ్ కళాశాల. సాటిలేని శిక్షణ, అత్యుత్తమ రక్షణ, సాంకేతిక విద్యలో సరికొత్త సంచలనం. మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, సాయి ప్రభాత్ నగర్. గ్రామీణ ప్రాంతాల విద్యా వరప్రదాయిని శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. తిరుగులేని టెక్నాలజీతో అధునాతన ల్యాబ్స్, నిపుణులైన అధ్యాపక బృందం, సువిశాల ప్రాంగణం. శ్రీ కవిత ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధిర. శ్రీ కవిత గ్రూప్ విద్యా సంస్థలు అందిస్తున్న బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. రాష్ట్ర స్థాయి ర్యాంకులతో దూసుకుపోతున్న ఫార్మసీ విద్యా సంస్థ బ్రౌన్స్. అత్యుత్తమ బోధన, అద్వితీయ ఫలితాల సాధన, అధునాతన ల్యాబ్ సదుపాయం. బ్రౌన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అమ్మపాలెం. మా విద్యా సంస్థలలో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గ్లోబరీనా సంస్థచే కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్లలో ప్రత్యేక శిక్షణ, క్యాంపస్ ఇంటర్వ్యూలు, దేశ విదేశాలలో వివిధ MNCలలో అత్యధిక సంఖ్యలో ప్లేస్మెంట్లు. 2 దశాబ్దాల అనుభవం, 9,000 మంది విద్యార్థుల నమ్మకం. శ్రీ కవిత గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. బంగారు భవితకు తొలిమెట్టు. దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇంజనీరింగ్ ప్రతి విద్యార్థి కళ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల కళ. మీ కళను నిజం చేసుకునేందుకు మీకు కావాలి డేర్ DARE. 1983 సంవత్సరం నుండి ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పి ఉన్నత విద్య ద్వారా BC, SC, ST మైనారిటీ విద్యార్థులకు పారిశ్రామిక మరియు సాంకేతిక విద్యను అందిస్తున్న ఖమ్మం జిల్లాలోనే పేరెన్నికగలిగిన శ్రీ దరిపల్లి అనంతరాములు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కళాశాల దరిపల్లి అనంతరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఖమ్మం పట్టణానికి అత్యంత సమీపంలో ఆధునిక సౌకర్యాలతో, సాంకేతిక విలువలు కలిగిన భవన సముదాయం, అపార అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యాబోధన, విశాలమైన డిజిటల్ లైబ్రరీ, నిరంతరం ఇంటర్నెట్ గల కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, గ్రూప్ డిస్కషన్స్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్. విద్యతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. JNTU వైస్ ఛాన్సలర్ మరియు ఖమ్మం జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్, కండక్ట్ ఆఫ్ వర్క్ షాప్, PPTS యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన మా విద్యార్థులు. క్యాంపస్ లోనే విద్యార్థులకు అత్యున్నతమైన సౌకర్యాలతో హాస్టల్ వసతి, కౌన్సిలింగ్ హెల్ప్ లైన్ సెంటర్. అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం కలదు. కోర్సెస్ ఆఫర్డ్ BTech, CSE, ECE, EEE, IT, సివిల్, మెకానికల్, MTech, పవర్ ఎలక్ట్రానిక్స్, CSE, VLSI, డిజైన్.
పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా, ట్రిపుల్ ఈసీఈ, సిఎస్ఈ, మెకానికల్, సివిల్, ఎంసెట్, ఐసెట్ అండ్ ఈసెట్ కోడ్ DARE. DARE. For management seats, contact Chairman Daripalli Anantaramuలు, Correspondent Daripalli Kiran, MTech PhD, Principal Dr. P. Veerabrahmam, PhD. Daripalli Anantaramuలు College of Engineering and Technology, DARE Campus, Kuravi Road, Khammam. Cell 93963-17401 and 93912-11166. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తెలియజేసే పుస్తకాన్ని ఒకటి రూపొందించాలని ఖమ్మం జిల్లా పౌర సంబంధాల అధికారిని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదేశించారు. ఆ పుస్తకాలను ఆయా మండల పరిషత్ కార్యాలయాలకు పంపాలని ఆయన సూచించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారుల సమావేశం జరిగింది. సమావేశంలో వివిధ అంశాలపైన సమీక్ష జరిగింది. గ్రీవెన్స్ డేలో వచ్చిన దరఖాస్తులపైన, రచ్చబండ కార్యక్రమంలోని వినతి పత్రాలను పరిశీలించి ఎంతవరకు పరిష్కరించారని అధికారులను కలెక్టర్ సిద్ధార్థ జైన్ అడిగి తెలుసుకున్నారు. పరిష్కృతిలో ప్రజల నుంచి అందిన దరఖాస్తులపైన వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తుల పెండింగులు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేయరాదన్నారు. దాని కింద అవి అయిపోవాలి, ఆ టైంలోగా అయిపోవాలి. కొద్ది కష్టం అవుతుంది. 5-6 మేజర్ ఏదైనా సపోజ్ ఒక గవర్నమెంట్ స్కీమ్ కోసం అప్లై చేసినారు, అది ఎంక్వైరీకైనా ఒక నిర్ణీత టైం అంటూ ఉండాలి. దెన్ అల్టిమేట్లీ వెన్ ఇట్ ఈస్ శాంక్షన్ అండ్ ఆల్ విల్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. సో మెనీ థింగ్స్, పెన్షన్ ఉంది, రేషన్ కార్డు ఉంది, అది. And second is, now all petitions have to be categorized into 2 types. What ఏంటంటే as law mandated by us to do. అవినీతిని అరికట్టాలని DYFI ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అవినీతి పెరిగిపోయిందని తెలిపింది. అవినీతి పరులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ DYFI ఖమ్మంలో ఆందోళన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను ప్రదర్శించి మున్నేరులో నిమజ్జనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ సర్కారు కుంభకోణాలమయమని DYFI నేత రాము ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాలి బలమైన జన్లోక్పాల్ బిల్లుని, ప్రవేశపెట్టాలి బలమైన జన్లోక్పాల్ బిల్లుని, విమర్శించాలి అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కిరణ్ కుమార్ రెడ్డి, కుమార్ రెడ్డి, డౌన్ డౌన్ కిరణ్ కుమార్ రెడ్డి, డౌన్ డౌన్ కిరణ్ కుమార్ రెడ్డి, డౌన్ డౌన్ కిరణ్ కుమార్ రెడ్డి, డౌన్ డౌన్ కాంగ్రెస్. ఒక నమ్మకం కొనసాగుతోంది. 4 కళాశాలలు, 5,000 మందికి పైగా విద్యార్థులు, 100కు పైగా యూనివర్సిటీ ర్యాంకులు, 2 దశాబ్దాల అనుభవంతో శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఖమ్మం. ఆ అనుభవంలోంచి ఆవిర్భవించిన సాంకేతిక నిబద్ధత కిడ్స్. ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు కలిగిన గ్లోబల్ ఇంజనీర్ల సృష్టికై ప్రతి విద్యార్థిని ఇంప్రూవ్ చేసే ఈ క్లాస్ రూమ్స్, ప్రతి సబ్జెక్టుపై పట్టు పెంచే బెస్ట్ ఫ్యాకల్టీ, ప్రతి సందేహానికి సమాధానమిచ్చే ఈ లైబ్రరీ, ప్రతి ప్రయోగానికి సపోర్ట్ చేసే మోడర్న్ ల్యాబ్స్, ప్రతి సౌకర్యానికి అర్థం చెప్పే హాస్టల్, ప్రతి మెరిట్ విద్యార్థికి అవకాశం చూపే ప్లేస్మెంట్ సెల్. ఇలా అడుగడుగున ఆధునిక టెక్నాలజీతో, అణువణువున అకాడమిక్ ఎక్సలెన్స్ తో మెరుగైన ఇంజనీరింగ్ విద్యకు చక్కటి చిరునామాగా నిలిచింది కిడ్స్. కోర్సెస్ ఆఫర్డ్ బీటెక్, ఈసీఈ, ట్రిపుల్ సిఎస్ఈ, మెకానికల్, సివిల్ మరియు ఎంబీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్, KMTS. అర్హులైన SC, ST, BC, OBC మైనారిటీలకు స్కాలర్షిప్ సౌకర్యం మరియు ఉచిత విద్య, బస్ సౌకర్యం కలదు. శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఖమ్మం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పొన్నెకల్, ఖమ్మం. ఫోన్ 08742285399. కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా MBA, MCA విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, MBA, MCA కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించడంలో, సాధించడంలో అందరికంటే ముందుంటారు. ఏజెన్సీ ప్రాంత విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని ఆదివాసీ విద్యార్థి పరిషత్ విమర్శించింది. హాస్టళ్ల సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేసింది.
ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదివాసీ విద్యార్థి పరిషత్ ధర్నా చేసింది. విద్యార్థుల ధర్నా వలన వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు దారి మళ్లించారు. విద్యార్థి వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆదివాసీ విద్యార్థులు నినాదాలు చేశారు. సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్లో జరిపిస్తున్నాం. అయినా కానీ మాకు సరైన రీతిలో బియ్యం కానీ కట్టెలు కానీ ఏది సరిగా రావట్లేదు, వాటర్ కానీ ప్రతిదీ ఇబ్బంది పడుతున్నాం. అయినా కానీ అధికారులు మా మీద ఎలాంటి శ్రద్ధ చూపట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో మేము రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేస్తున్నాం. మాకు తొందరగా న్యాయం జరిపించమని ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ప్రగతిశీల యువజన సంఘం విమర్శించింది. అన్ని గ్రామాల్లో జనం రోగాలతో బాధపడుతున్నారని తెలిపింది. ప్రగతిశీల యువజన సంఘం నాయకులు ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. జిల్లాలో మలేరియా, డెంగ్యూ జ్వరాల బారిన పడి బాధపడుతున్నారని కలెక్టర్ కు సమర్పించిన వినతి పత్రంలో పీవైఎల్ నేతలు తెలిపారు. ముల్కలపల్లి, అశ్వారావుపేట తదితర మండలాల్లో జ్వరాలు అధికంగా ఉన్నాయని ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలని పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి ఐలయ్య కోరారు. మేము గత నెల 12వ తారీఖున జిల్లా కలెక్టర్ గారిని కలిసి జిల్లాలో ఉన్నటువంటి వైద్య సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి వైద్య పోస్టులను మొత్తం భర్తీ చేయాలని చెప్పి అప్పటికే వివిధ గ్రామాల్లో సోకినటువంటి వ్యాధుల ఫలితంగా జిల్లాలో 15 మంది చనిపోయినటువంటి పరిస్థితి గత నెల 12వ తారీఖు వరకు ఉన్నది. ఇప్పటికీ సుమారు 100 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. 12వ తారీఖు నాడే మేము దీనిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం అనేటువంటి జరిగింది. భారీ ప్రదర్శన కూడా ఖమ్మం సెంటర్లో నిర్వహించడం అనేటువంటి జరిగింది. ఫలితం ఏమీ కనపడినటువంటి స్థితి ఉంది. అందుకే ఈరోజు కలెక్టర్ గారిని కలవాలని చెప్పేసి అనుకున్నాం. ఇప్పటికీ జిల్లాలో చిత్తూరు, చెర్ల, వాజేడు తదితర మండలాలలో విషజ్వరాలు సోకి ప్రజలు చనిపోతున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా వ్యాధి నిరోధక చర్యలు తక్షణమే ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ప్రగతిశీల యువజన సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫలితాలలో స్పష్టత, విజయాలలో సుస్థిరత, పటిష్ట అనుభవం, పరిపూర్ణ అవగాహన ఇవి పులిపాటికే సొంతం. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు ప్రశాంతమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో అధునాతనమైన భవనం, మోడర్న్ క్లాస్ రూమ్స్, అంకిత భావం, అనుభవం కలిగిన ఎంటెక్ పిహెచ్డి క్వాలిఫికేషన్ గల అధ్యాపక బృందం. ఫలితాలలో అగ్రగామి పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. బి ఫార్మసీ నందు యూనివర్సిటీ సెకండ్, ఖమ్మం జిల్లా ఫస్ట్ 99% ఫలితాలు, 65% డిస్టింక్షన్లు. జేఎన్టీయూ యూనివర్సిటీ ఎంబీఏ నందు ఖమ్మం జిల్లాలోనే మొదటిగా నిలిచి 95% ఫలితాలు సాధించి బీటెక్ నందు 90% ఫలితాలు సాధించిన కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలు. మా కళాశాల విద్యా కుసుమాలను అభినందిస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మాత్యులు శ్రీ రామ్రెడ్డి వెంకటరెడ్డి గారు, కలెక్టర్ నాగేశ్వరరావు గారు ఐఏఎస్ ఖమ్మం మరియు ఎస్పీ కాంతి రాణా తాతా గారు. మా ప్రత్యేకతలు 30,000కు పైగా పుస్తకాలతో నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ గల లైబ్రరీ, పూర్తి స్థాయిలో సమర్థవంతమైన సువిశాలమైన ల్యాబ్లు, అనుభవం కలిగిన పీఈడీల పర్యవేక్షణలు, ఇండోర్, అవుట్డోర్ గేమ్స్ మరియు స్పోర్ట్స్. జేకేసీతో అనుబంధం గల సంస్థ. ఖమ్మం, వైరా నలుమూలల నుండి బస్ సౌకర్యం. యుఎస్ఏలో గల ఎంకే, యూనిసాఫ్ట్ సంస్థల్లో ప్లేస్మెంట్ టైఅప్ గల ఏకైక కళాశాల పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ కళాశాలలు. ఆఫర్ చేస్తున్న కోర్సులు బీటెక్, సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, ఎంటెక్, సిఎస్ఈ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ. బీటెక్ అండ్ ఎంబీఏ కోడ్ పీపీఐటీ. బి ఫార్మసీ కోడ్ పియుఎల్ఐ. పులిపాటి ప్రసాద్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కళాశాలలు శ్రీ బాలాజీ నగర్ నియర్ అమ్మపాలెం, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9347212444 మరియు 9390934111. నల్లగొండ జిల్లాలోనే మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్ కోదాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్ స్థాపించిన కొద్ది సంవత్సరాలలోనే అత్యద్భుత ఫలితాలను సాధిస్తున్న ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల కిడ్స్. అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా అనుభవం గడించిన డాక్టర్ నాగార్జునరావు గారి సారథ్యంలో ఎంబీఏలో 100% రిజల్ట్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, డిజిటల్ లైబ్రరీ, అత్యాధునికమైన ల్యాబ్ ఫెసిలిటీ మరియు క్యాంపస్ లోనే హాస్టల్ వసతి.
50 కిలోమీటర్ల పరిధిలో బస్ సౌకర్యం, లోకల్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం. కోర్సెస్ ఆఫర్డ్ ఈసీఈ, సిఎస్ఈ, ట్రిపుల్ సివిల్, ఐటీ, ఎంబీఏ అండ్ ఎంసీఏ, ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ KDDW. మేనేజ్మెంట్ సీట్లకై సంప్రదించండి. కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ విమెన్ నియర్ రంగనిగుడి, అనంతగిరి రోడ్, కోదాడ. సెల్ 9490208888 అండ్ 9573826231. ప్రతి వికలాంగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన దరఖాస్తులపై జిల్లా అధికారులు అలసత్వం ప్రదర్శించొద్దన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే జరిగింది. జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, జాయింట్ కలెక్టర్ ఎంఎం నాయక్, ఏజేసీ బోస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి సమస్యల పరిష్కారాన్ని కోరుతూ దరఖాస్తులు అందజేశారు. వికలాంగులు ఎక్కువ సంఖ్యలో రావడంతో కలెక్టర్ స్పందించి ఆ శాఖాధికారులను పిలిచి సమస్యలు తక్షణం పరిష్కరించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం కూడదు. తక్షణం స్పందించి ప్రజలను ఆదుకోవాలి. అధికారులను ఆదేశించిన కలెక్టర్. ఖమ్మం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదివాసీ విద్యార్థుల ఆందోళన. హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. లైఫ్ లైన్ హాస్పిటల్ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి. వికలాంగులకు కలెక్టర్ విజ్ఞప్తి. మేళతాళాలు, మంగళవాద్యాలు, కోలాటాల మధ్య వైభవంగా గోదావరిలో రామకోటి పుస్తకాల నిమజ్జనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.